రాత్రికాలపు ప్రార్థన. మహాపరిశుద్ధుడివైన మా ప్రియా పరలోకపు తండ్రి, కృపయు కనికరములు కలిగిన మా గొప్ప దేవా, సర్వాధికారములు కలిగిన మా యేసయ్య, మీ బంగారు పాదములకు లెక్కించలేని స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నామయ్యా. అద్భుతాలు ఆశ్చర్య కార్యములు చేటుకు శక్తి కలిగిన దేవుడవు తండ్రి, అన్ని నామముల కంటే పైనామం కలిగిన దేవుడవు, ఇశ్రాయేలీలు చెయ్యి స్తోత్రముల మీద ఆసీనుడవయ్యున్న దేవుడవు, మహోన్నత పరిశుద్ధ స్థలంలో నివసించే మా తండ్రి, మీకే వందనాలు స్తోత్రాలు. అయ్యా, మీరెంతో గొప్ప దేవుడవయ్యుండి పాపులమైన దోషులమైన మమ్ములను మీరు జ్ఞాపకం చేసుకున్నారు. పాపం నుండి, శాపం నుండి, నిత్య నరకం నుండి మమ్మును విడిపించినారు. ఆరని అగ్నిగుండం నుండి మమ్మును రక్షించినారు. మాకు రావలసిన శిక్షను మీరనుభవించినారు దేవా. మాకు బదులుగా ఆ కలవరిశిలలో మీరు చెల్లించిన బలియాగాన్ని బట్టి, కార్చిన రక్తాన్ని బట్టి మీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ దినము వరకు సజీవ లెక్కలో ఉంచి మీ పాదముల వద్ద సాగిలపడి అబ్బా తండ్రి అని మొరుపెట్టే కృపను మాకు అనుగ్రహించిన మీ యొక్క ప్రేమను బట్టి మీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. దయగల దేవా, ఈ రాత్రికాల సమయంలో మా దినమును ముగించక మునుపు మీ పాదముల వద్ద సాగిలపడి చిన్న మందగా కూడుకొని ఏకస్వరంతో ఏక మనసుతో తండ్రివైన మీకు మొరపెట్టడానికి, మీకు ప్రార్థించడానికి మాకిచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి, మంచి ఆరోగ్యాన్ని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈ ఉదయకాల సమయం అంతా, ఈ గడిచిన దినమంతా మీ రెక్కల చాటున మమ్మును భద్రపరిచినారు దేవా. మమ్మును పోషించినారు తండ్రి, మమ్మును భద్రపరిచినారు దేవా. అయ్యా, మీరే మాకు తోడుగా ఉంటూ, ప్రతి పరిస్థితిలో చాలిన దేవుడుగా ఉంటూ గొప్ప సహాయాన్ని అందిస్తూ వచ్చారు దేవా. మా పనులలో, మా ప్రయత్నాలలో మాకు తోడుగా ఉన్నారు. ప్రతి కష్టం నుండి, శ్రమ నుండి, వ్యాధి నుండి, బాధ నుండి, ఇరుకులు, ఇబ్బందుల నుండి, ఆటంకాలు, అపాయాల నుండి, ప్రమాదాల నుండి మమ్మును రక్షించినారు దేవా. శత్రువుల నుండి మమ్మును తప్పించినారు తండ్రి. అయ్యా, ఈ దినమంతా మా పట్ల మీరు చేస్తూ వచ్చిన ప్రతి ఒక్క మేలంతటిని బట్టి, గొప్ప సహాయాన్ని బట్టి మీకే కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి. దేవా, ఈ దినమున మేము ఏ విషయంలో మీకు దుఃఖాన్ని కలిగించామో, ఎక్కడైతే మీ దృష్టికి అవిధేయంగా నడుచుకున్నామో దయతో మమ్మను క్షమించండి దేవా. మా చూపుల ద్వారా, తలంపులు, క్రియలు, మాటల ద్వారా మేము చేస్తూ వచ్చిన ప్రతి పాపాన్ని బట్టి, చెడును బట్టి మీ పాదముల వద్ద చేరి క్షమాపణ వేడుకుంటున్నాం తండ్రి. మీ రక్తం ద్వారా మమ్మను కడగండి దేవా, పరిశుద్ధపరచండి తండ్రి. అయ్యా, ఈనాడు మేము ఎక్కడ ఉన్నా, ఏమి చేసినా మీ నామానికి మహిమకరంగా, మీకు సాక్షులంగా ఈ లోకంలో జీవించే గొప్ప ధన్యకరమైన జీవితాన్ని మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ రాత్రికాల సమయంలో దేవా, బిడ్డల అక్కరలు, కొరతలు మీరు తీర్చండి దేవా. ప్రతి కష్టం నుండి, శ్రమ నుండి, వ్యాధి నుండి, బాధ నుండి బిడ్డలందరినీ రక్షించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. విశ్వాసంతో మొరపెడుతుండగా, నమ్మకంతో మీ వైపు చూస్తుండగా బిడ్డలీడల మీరే గొప్ప కార్యం జరిగించండి దేవా. సంపూర్ణ సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఉద్యోగం కొరకు ఎంతో మంది బిడ్డలు ఎదురు చూస్తున్నారు దేవా. రకరకాల ప్రయత్నాలు చేసి అలసిపోతున్నారు దేవా. ఎక్కడ వెతికినా, ఎవరిని అడిగినా ఎలాంటి ఉద్యోగం పొందుకోలేక బిడ్డలు ఎంతో బాధపడుచున్నారు దేవా. కుటుంబంలో అక్కరలు, కొరతలు తీరక కన్నీరు కారుస్తున్నారు దేవా. దయచేసి ప్రతి బిడ్డ బాధను మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. మీ సొంత సమయంలో బిడ్డలకు శ్రేష్టమైన ఉద్యోగం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. గవర్నమెంట్ జాబుల కొరకు ఎదురు చూస్తున్న బిడ్డల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. కోచింగులు తీసుకొని ఖాళీగా ఉంటున్న బిడ్డల ఎడల కనికరం చూపించండి దేవా. అయ్యా, మీ చిత్తమైతే సకాలంలో గవర్నమెంట్ జాబులకు నోటిఫికేషన్ పడేలాగున మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఇంకా జాబు నోటిఫికేషన్స్ ఆలస్యం అవుతున్నాయని బాధపడుతున్న బిడ్డల పట్ల మీరే గొప్ప కార్యం జరిగించండి అయ్యా. కార్యాన్ని త్వరపెట్టి నెరవేర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు దేవా, బిడ్డలకు చేసే పనిలో జ్ఞానం, తెలివి లేక ఎంతో బాధపడుతున్నారు దేవా. ఆ పనిలో ఎటువంటి అభివృద్ధి పొందుకోలేక కన్నీరు కారుస్తున్నారు దేవా. అయ్యా, అలాంటి వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. చక్కటి జ్ఞానాన్ని, తెలివిని బిడ్డలకు అనుగ్రహించండి దేవా. వారి వారి పనుల నిమిత్తం బిడ్డలు ప్రతిరోజు వెళ్తూ వస్తుండగా వారి రాకపోకలో క్షేమాన్ని దయచేయండి ప్రవ్వా. బిడ్డల చుట్టూ మీ దూతల్ని కంచిగా ఉంచి కాపాడమని
చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. సహోదరి సహోదరులందరినీ మీరు కనికరించండి దేవా. ట్రాన్స్ఫర్స్ కోసం, ప్రమోషన్స్ కోసం, ఇంక్రిమెంట్స్ కోసం బిడ్డలు ఎంతో ఆశతో ఎదురుచూస్తుండగా, ఎంతో కాలంగా కనిపెట్టుకొని ఉంటుండగా అట్టి వారి ఎడల మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మీ చిత్తమైతే బిడ్డలు శ్రేష్టమైన బహుమానం మీ యొద్ద నుండి పొందుకొనుటకు సహాయం చేయండి దేవా. ఈనాడు చేసే పనిలో ఒత్తిడిని ఎదుర్కొంటున్న ప్రతి బిడ్డను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. అధికారుల ఒత్తిళ్ల నుంచి బిడ్డల్ని కాపాడండి. సహోద్యోగుల వ్యతిరేకతల నుంచి దూరపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు యజమానులు కూడా బిడ్డలకు సక్రమంగా జీతాలిచ్చే మనసును కలిగి ఉండటకు సహాయం చేయండి దేవా. రెగ్యులర్గా శాలరీస్ పొందలేని బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి కన్నీటిని మీరు తొడవండి దేవా. మీరే వారికి గొప్ప సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు ఎంతో మంది బిడ్డలు గొప్ప గొప్ప చదువులు చదువుతున్నారు కానీ దానికి తగిన జాబులు రాక ఎంతో బాధపడుతున్నారు దేవా. అలాంటి వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. మీ చిత్తమైతే బిడ్డల చదువుకు తగిన చక్కటి జాబులు పొందుకొనుటకు మీరే అద్భుతాన్ని చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, పై చదువుల కొరకు, ఉద్యోగాల కొరకు, ఇతర దేశాలకు, రాష్ట్రాలకు ప్రయాణమై వెళ్లాలని ప్రయత్నిస్తున్న ప్రతి బిడ్డ ప్రయత్నాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. వీసా కోసం ఎదురు చూస్తుండగా బిడ్డల పట్ల గొప్ప కార్యం జరిగించండి దేవా. అలాగే ఫారెన్లో స్థిరపడిన బిడ్డలను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. గ్రీన్ కార్డు సకాలంలో పొందుకునే కృపను దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు పొట్టకూటి కోసం ఎంతో మంది బిడ్డలు రకరకాల ప్రాంతాలకు వెళ్లి యజమానుల దాసత్వంలో బందీలుగా ఉంటున్నారు దేవా. కుటుంబ సభ్యులకు దూరంగా ఉంటూ రకరకాల బాధలను అనుభవిస్తున్నారు దేవా. అట్టి వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. ప్రతి బానిసత్వం నుండి బిడ్డలందరినీ సంపూర్ణంగా విడిపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు గవర్నమెంట్ జాబుల కొరకు ఏజ్ లిమిట్ అవుతుందని బాధపడుతున్న వారి బాధను మీరు తీర్చండి దేవా. వారి ఏజ్ లిమిట్ కంప్లీట్ అవ్వకముందే మీ చిత్తమైతే చక్కటి జాబు పొందుకొనుటకు సహాయం చేయండి అయ్యా. ఈ రాత్రికాల సమయంలో ఆర్థిక సమస్యలతోటి బాధపడుచున్న ప్రతి బిడ్డ కొరకు ప్రార్థిస్తున్నాము దేవా. అయ్యా, అక్కరలు కొరతలు మీరు తీర్చండి దేవా. మీరే వారికి తోడుగా ఉండి సహాయం చేయండి. బిడ్డలు చేసే ఉద్యోగంలో అభివృద్ధిని, ఆశీర్వాదమును, ఎదుగుదలను అనుగ్రహించండి దేవా. ఈనాడు వ్యాపారంలో వృద్ధి లేక నష్టాల పాలవుతూ అప్పుల బారాన పడిన ప్రతి బిడ్డను కూడా మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అప్పుల వారి వేధింపుల నుండి నీ బిడ్డల్ని రక్షించండి దేవా. వడ్డీలు కట్టలేక కుటుంబ పోషణ, పిల్లల చదువులు, పిల్లల పెండ్లిళ్ళు, ఇలా రకరకాల బాధలను అనుభవిస్తుండగా మీరే వారి బాధలన్నింటినీ దూరపరచండి దేవా. అయ్యా, బిడ్డల కన్నీటిని మీరు తొడవండి దేవా. మీ సొంత సమయంలో బిడ్డలకు చక్కటి సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు సంతానం లేక బాధపడుచున్న వారి బాధను కూడా మీరు తీర్చండి దేవా. అయ్యా, శ్రేష్టమైన గర్భఫలాన్ని బిడ్డలకు బహుమానంగా దయచేయండి ప్రవ్వా. సుఖమైన ప్రసవం కొరకు ఎదురు చూస్తున్న బిడ్డల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. గర్భిణీ స్త్రీలను మీరు కనికరించండి దేవా. గర్భం సమయంలో వచ్చే రోగాలను దూరపరచండి దేవా. అబార్షన్ అయిన వారి కొరకు ప్రార్థిస్తున్నాము దేవా. కడుపులోనే బిడ్డలు మరణించటం వలన బిడ్డలు ఎంతో ఏడ్చేవారిగా ఉంటున్నారు దేవా. అయ్యా, దయచేసి బిడ్డల్ని మీరు ఆదరించండి. మరలా శ్రేష్టమైన గర్భఫలాన్ని వారికి దయచేయండి ప్రవ్వా. అయ్యా, ఈనాడు పిల్లల కొరకు రకరకాల హాస్పిటల్స్ చుట్టూ తిరిగే భార్యాభర్తల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. మూయబడిన గర్భాలను తెరవండి దేవా. ఈనాడు గర్భం రాకుండా చేసే శాపాలు, పాపాలను, శారీరక లోపాలను మీరే దూరపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే దేవా, అనారోగ్యంతో బాధింపబడే వారి కొరకు ప్రార్థిస్తున్నాము దేవా. హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేయించుకున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. ఐసీలో క్రిటికల్ సిచ్యువేషన్స్లో మరణకరమైన పరిస్థితిలో ఉంటున్న బిడ్డలందరినీ కూడా మీరే కనికరించండి దేవా. ఎన్నో సంవత్సరాలుగా నయం కాని రోగాలతో, జబ్బులతో బిడ్డలు బాధపడుచున్నారు దేవా. సహాయం చేసే దిక్కులేక, స్వస్థత రాక, ఆర్థికంగా నష్టపోతూ కృంగిపోతున్న బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. మీ సొంత సమయంలో బిడ్డలు స్వస్థత పొందుకొనుటకు మీరే అద్భుతాన్ని చెయ్యండి దేవా. ఈ సమయాన చిన్న బిడ్డలలో ఉండే రోగాలను, అస్వస్థతలను, జబ్బులను, వ్యాధులను మీరు దూరపరచండి దేవా. యవ్వనస్తులలో ఉండే రోగాలను కూడా తీసివేయండి దేవా. వృద్ధులు కూడా అనారోగ్యంతో బాధపడుచుండగా అలాంటి వారిని కూడా మీరు స్వస్థపరచండి దేవా. ఈ రకంగా బిడ్డలందరికీ మంచి ఆరోగ్యాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు సొంత గృహాలు లేక బాధపడుచున్న ప్రతి బిడ్డ బాధను మీరు తీర్చండి దేవా. గృహ నిర్మాణం కొరకు
కొరకు లోన్స్కి అప్లై చేసిన బిడ్డల ఎడల మీరే కనికరం చూపించండి దేవా. ఆర్థిక కొరతలన్నిటిని తీర్చండి దేవా. ఇంటి నిర్మాణం చేసుకుంటుండగా మీరే వారికి సహాయం చెయ్యండి. ఈనాడు ఎంతో మంది బిడ్డలు అద్దె కట్టుకోలేక ఎంతో బాధపడుచుండగా వారి బాధను మీరు తీర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఎంతో మంది బిడ్డలు రకరకాల అవసరాల నిమిత్తం ఇల్లు అమ్మాలని కొనాలని, భూములు స్థలాలు ఇతర ప్రాపర్టీస్ అమ్మాలని కొనాలని ప్రయత్నిస్తుండగా వారి ప్రయత్నాన్ని మీరు సఫలపరచండి దేవా. అయ్యా, బిడ్డలు మోసగించబడకుండా మంచి జ్ఞానాన్ని వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు ఉద్యోగాన్ని కోల్పోయి బాధపడుచున్న ప్రతి బిడ్డ బాధను మీరు తీర్చండి దేవా. కోల్పోయిన ఉద్యోగం కంటే మరలా శ్రేష్టమైన జాబును వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, స్వంత వారిని కోల్పోయిన వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. అయ్యా, తండ్రిని కోల్పోయి తల్లిని కోల్పోయి బాధపడుచున్న బిడ్డల్ని మీరు కనికరించండి దేవా. ఓదార్చండి దేవా. ఆదరణ అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈనాడు ప్రవ్వా హాస్టల్లో ఉండి చదువుకుంటుండో జాబ్ చేస్తుంటున్న బిడ్డలందరి చుట్టూ మీ దూతల్ని కంచిగా ఉంచి రక్షించండి. మగ బిడ్డలు ఆడబిడ్డల రక్షణ కొరకు ప్రార్థిస్తున్నాము దేవా. కార్పొరేట్ కాలేజీలో యజమానుల ఒత్తిళ్ల నుండి నీ బిడ్డల్ని కాపాడండి దేవా. విద్యార్థుల ఆత్మహత్యల కొరకు ప్రార్థిస్తుండగా మీరే సహాయం చేయండి. ప్రతి ఒత్తిడి నుంచి నీ బిడ్డల్ని రక్షించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, సేవకులు సేవకురాలను మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి సేవా పరిచయను మీరు ఆశీర్వదించండి. వారి సేవలో ఎదురయ్యే ప్రతి సమస్యను దూరపరచండి దేవా. వారి సంతానాన్ని మీరు దీవించండి దేవా. అయ్యా, సువార్త ప్రకటిస్తున్న బిడ్డల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. అయ్యా, బిడ్డల కుటుంబాలను మీరు పోషించండి. వారి ప్రయాణాలలో తోడుగా ఉండండి. విశ్వాసాలను జ్ఞాపకం చేసుకోండి దేవా. బోధకుల్ని మీరు దీవించండి దేవా. మత దూషకుల కొరకు ప్రార్థిస్తున్నాము దేవా. వారిని మార్చండి, మారు మనసును దయచేయండి ప్రవ్వా. ఇంకా రకరకాల డినామినేషన్స్లో పరిచర్య చేస్తున్న బిడ్డలందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. వారి కుటుంబాలను సంఘాలను మీరు దీవించండి దేవా. వృద్ధాప్యంలో ఉన్న సేవకుల కుటుంబాల చుట్టూ మీ దూతలను ఉంచండి దేవా. పోషించండి దేవా. ఆదరించండి, తోడుగా ఉండి సహాయం చేయండి. ఈనాడు చేసే పరిచర్యలో సేవలో అభివృద్ధి లేక బిడ్డలు ఎంతో బాధపడుచుండగా అలాంటి వారి బాధను కూడా మీరు తీర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆత్మీయ బలహీనతలో ఉన్న బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి. శరీరానుసారంగా జీవిస్తున్న ప్రతి బిడ్డను కూడా మీరే మార్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఇంకా ఎవరైతే లోకంలో పాపంలో జీవిస్తున్నారో అట్టి వారందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. రక్షణ అనుభవంలోకి నడిపించండి దేవా. మిమ్మల్ని సేవించే వారిగా సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈ సమయాన రకరకాల ప్రాంతాలకు ప్రయాణమై వెళ్తున్న బిడ్డలందరి చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ దినమంతా నీ బిడ్డలైన వారందరినీ కాచి కాపాడిన మీ యొక్క ప్రేమంతటిని బట్టి మీకు స్తోత్రాలు దేవా. ఈ దినమున ప్రియులు ఎవరైతే వారి వారి పనుల నిమిత్తం వెళ్ళినారో అట్టి వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. సకాలంలో క్షేమంగా ఇంటికి తిరిగి వచ్చే కృపను దయచేయమని ప్రార్థిస్తూ ఈ రాత్రి మా పడకల చుట్టూ మా ఇంటి చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడండి. ఈ రాత్రి సుఖమైన నిద్రనివ్వండి. రేపు ఉదయమే లేచి మీ పాదముల వద్ద సాగిలపడుటకు మరొక సమయాన్ని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఎందరైతే బిడ్డలు హృదయంలో చెడ్డ తలంపులతోటి చెడు ఆలోచనలతోటి బాధపడుచున్నారో, విడుదల లేని వారిగా ఉంటున్నారో అట్టి వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. చెడు నుంచి విడిపించండి దేవా. బిడ్డల్ని మీరు కాపాడమని ప్రార్థిస్తూ కృంగుదల, భయాలు, నిరుత్సాహాల నుండి బిడ్డలు మీరు లేవనెత్తండి దేవా. ప్రతి ఒక్కరికి సుఖమైన, క్షేమకరమైన, సంతోషకరమైన నిద్రను అనుగ్రహించమని నన్ను నేను తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ అడిగి ఊహించిన దానికంటే అత్యధికంగా దయచేసే శక్తిగల దేవుడు అని నమ్ముచూ స్తుతిస్తూ ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి బిడ్డను కూడా పేరు పేరున దీవించి ఆశీర్వదించమని, బిడ్డలు కలిగి ఉన్న సమస్తం చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడమని మా కొరకు త్వరలో తిరిగి రానయ్యున్న యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అతి మిక్కిలిగా బ్రతిమిలాడి వేడుకొని పొందుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. పరలోకపు ప్రార్థన. పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పరిశుద్ధపరచబడునుగాక. మీ రాజ్యం వచ్చునుగాక. మీ చిత్తం పరలోకమందును భూమి అందును నెరవేరునుగాక. మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయము. మా రుణస్థులను మేము క్షమించియున్న ప్రకారం మా రుణములను క్షమించుము. మమ్మను శోధంలోనికి తేక దుష్టు నుండి మమ్మను తప్పించుము. ఎందుకనగా రాజ్యము, శక్తి, మహిమ, బలము నిరంతరము నీదయ్యున్నది తండ్రి. ఆమేన్. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ రాత్రంతా దేవుని కాపుదల, భద్రత, ఆయన ప్రేమ, నడిపింపు మీ అందరికీ తోడయ్యుండును గాక. గాడ్ బ్లెస్ యూ.